హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఎప్పటి నుండో ఒక విలేజ్ వ్లాగ్ చేయాలని చాలాసార్లు అనుకున్నా. అది ఇప్పుడు కుదిరింది. ఈ కంప్యూటర్ యుగంలో అందరు ఊర్లో ఉండే జనాలు సిటీకి వెళ్ళిపోవడం, సిటీలో ఉన్నవాళ్ళు వేరే దేశాలకి వెళ్ళిపోవడం చాలా కామన్ అయిపోయింది. అలాంటి పర్సన్ నేను కూడా నా చిన్నతనంలోనే ఊర్లో నుండి సిటీకి మారిపోవాల్సి వచ్చింది. సిటీ నుండి నా ప్రయాణం కాస్త వేరే దేశమైన యూకేకి వెళ్ళడం. ప్రజెంట్ మనం వచ్చేసి ఇంటి దగ్గర అవుతున్నాం. సో ఒకసారి అయిన తర్వాత మనం అయితే పొలం దగ్గరికి వెళ్దాం. పొలం దగ్గర ఎట్లుంటుంది ఏందనేది కూడా మనం చూద్దాం ఒకసారి. అక్కడ అనుభవాలు అండ్ అక్కడ నేచర్ బ్యూటీకి నేను చాలా దగ్గరైపోయా. 3 years ఆఫ్ నా యూకే లైఫ్ తర్వాత తిరిగి నేను ఇండియా రావడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. నేచర్కి దగ్గరైనట్టే ఒక పల్లెటూరు అమ్మాయికి దగ్గరైపోయా. ఊర్లో నా చిన్నతనంలో చూసినవన్నీ మళ్ళీ తిరిగి చూడటం, అన్నీ గుర్తు రావడం నాకు చాలా సంతోషాన్ని తెచ్చాయి. లైఫ్లో ఒక్కసారి నా అగ్రికల్చర్ చేయాలని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నా. అండ్ నాకు ఆ రోజు రానే వచ్చేసింది. ఇది పొలంలో నారు వేసే టైం కాబట్టి నార్కి మందు స్ప్రే చేయాలని నేను నా బమ్మర్ది పోలింగ్కి వెళ్ళాం. నా బమ్మర్ది అగ్రికల్చర్ బీఎస్సీ చేయడం వల్ల అతను వర్క్ చేస్తున్న కంపెనీ నుండి నార్కి సంబంధించిన మందు తెచ్చాడు. ఈ బ్యూటిఫుల్ సన్సెట్ టైంలో పోలంలో అసలు ఆ ఎక్స్పీరియన్స్ మీకు మాటల్లో చెప్పలేను. మీరు చూసుకోవచ్చు. ఒక పక్క బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అవుతుంది, అండ్ మరో పక్క ఇంత బ్యూటిఫుల్ నేచర్. నేను కూడా నారు మందు కొట్టడం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడాలి అని అనుకున్నా. కానీ ఏ మాతకి ఆ మాట, ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది. మా మామయ్య ఆవులని కట్టేసి పాలు కూడా పిండే టైం అయింది కాబట్టి వాటిని కొట్టంలోకి తీసుకెళ్ళడం చూడొచ్చు. చీకటి పడిపోయింది. మా పని కూడా ఫినిష్ చేసుకొని తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు తిరిగి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.